మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనం లూకాసు వార్త 9వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పరిచర్యకు పంపడం, అలాగే అనేక ప్రజలకు ఆహారాన్ని పెట్టడం, శిష్యత్వానికి ఉన్న విలువలు, గొప్పతనం అంటే ఏంటి అనే విషయాలు తెలియచేయడం, ఇలాంటి మంచి విషయాలతో ఈ అధ్యాయం ఉంది. లూకాసు వార్త 9వ అధ్యాయం ఆరంభం నుండి ధ్యానం చేసుకుందాము. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, దేవుని రాజ్యము ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను. మరియు ఆయన, మీరు ప్రయాణముల కొరకు చేతికర్రనైనను, జోలెనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు. 2 అంగీలు ఉంచుకొనవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశింతురో ఆ ఇంటనే బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి. మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయడని వారితో చెప్పెను. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు, రోగులను స్వస్థపరచుచు గ్రామములో సంచారం చేసిరి. చతుర్థాధిపతి అయిన హేరోదు జరిగిన కార్యములన్నిటినీ గూర్చి విని ఎటు తోచక ఉండెను. ఏలయనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచెననియు, కొందరు ఏలియా కనబడిననియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచెననియు చెప్పుకొనిచుండిరి. అప్పుడు హేరోదు, నేను యోహానును తలగొట్టించితిని గదా, ఎవని గూర్చి ఇట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. ప్రియవిశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని పిలుచుకున్నారు. పిలుచుకొని వారికి అధికారాలు అనుగ్రహించారు. స్వస్థపరిచే వరాన్ని ప్రసాదించారు. తాను ఎలాంటి కార్యాలు ప్రజల మధ్య జరిగిస్తూ ఉన్నారు, అలాంటివి తన శిష్యులు కూడా చేయాలని ఆశపడి ప్రభు వారికి కూడా అధికారం ఇచ్చి సువార్త ప్రకటించడానికి పంపారు. పంపుతూ కొన్ని నియమాలు చెప్తున్నారు. మీరు సువార్త ప్రకటించడానికి వెళుతున్నారు. దేనిని మీరు మీతో తీసుకుని పోవద్దు. ఏ పట్టణంలోకి వెళ్తారో ఆ పట్టణంలో ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే వారి ఇంట ఉండి బస చేయండి. ఆ ఇంటికి సమాధానం చెప్పండి. తిరిగొచ్చేసేటప్పుడు ఆ ఇంటి మీద శుభవచనాలు పలికేసి అట్లా రండి. ఆ ప్రాంతాలంతా సంచారం చేశారంట శిష్యులు. అయితే ప్రభు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే తిరిగొచ్చేటప్పుడు సాక్ష్యంగా ఉండటానికి మీ పాదధూళి దులిపేసి రండి అంటూ వారికి అధికారాలు ఇచ్చారు. ఇచ్చేసరికి వారు కూడా దేవుని కృపను పొందుకున్న వారై అనేక ప్రాంతాల్లో సంచారం చేస్తూ ముందుకు సాగుతూ వచ్చారు. సాగుతూ ఉంటుండగా యేసుక్రీస్తు సేవా పరిచర్య విస్తృతమవుతుంది. అనేకులకు ఆయన తెలియబడటం జరిగింది. ఇక ఆయన గురించిన రకరకాల ప్రచారాలు వచ్చాయి. అందులో చతుర్థాధిపతిగా ఉన్న హెరోదు రాజు కూడా విన్నాడు. కొందరు యోహాను అనుకుంటున్నారు. ఎందుకంటే యోహాను తలకొట్టించాడు హెరోదు రాజు. కాబట్టి ఆ యోహానే తిరిగి లేచాడని కొందరు, ఏలియా అని కొందరు, ఎవరైనా పూర్వకాలపు ప్రవక్త అయి ఉండొచ్చని కొందరు, యేసయ్యను గురించి రకరకాల అభిప్రాయాలు ప్రచారంలోకి వచ్చేశాయి. ప్రియశ్వాసి, ఎందుకు ఈ యేసయ్యను నీవెలాగూ ఎరిగి ఉన్నావు? నీ సొంత రక్షకుడిగా నీవు ఈయన్ను తెలుసుకున్నావా? పరిచయం చేసుకున్నావా? అయితే నీవు ధన్యుడువు, ధన్యురాలువు. ఇంక నువ్వు ఆయన పరిచయం చేసుకోలేకపోతే ఆయనను నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని ప్రభువుని ఒప్పుకొని నీ పాపాలు ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన రక్తం చేత శుద్ధి చేయబడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను.
ప్రియ విశ్వాసులారా గమనించండి. అనేకమైన ప్రచారాలు యేసయ్యను గురించి జరుగుతూ వస్తూ ఉన్నాయి. 10వ వచనం. అపోస్తలులు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా, ఆయన వారిని వెంటబెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడింపగా, ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరిచెను. ప్రొద్దుగుంకన ఆరంభించినప్పుడు 12 శిష్యులు వచ్చి, మనము ఈ అరణ్యంలో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకు, పల్లెలకును వెళ్ళి బస చూచుకొని ఆహారం సంపాదించుకున్నట్లు జనసమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి. ఆయన మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు మా యొద్ద 5 రొట్టెలు, 2 చేపలను తప్ప మరి ఏమీ లేదు. మేము వెళ్లి ఈ ప్రజలందరి కొరకు భోజన పదార్థములు కొని తెత్తుమా అని చెప్పిరి. వచ్చిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. ఆయన వారిని 50 మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా, వారలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి. అంతటా ఆయన ఆ 5 రొట్టెలను, 2 చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి జనసమూహములకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళకెత్తిరి. ప్రియ విశ్వాసులారా చూడండి. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను పంపిన తర్వాత వారు తిరిగొచ్చారు. తిరిగి వచ్చి వారు చేసినవి, వాళ్ళ ప్రయాణంలో ఎదురైనవి అన్నింటిని యేసుక్రీస్తు ప్రభువుకు తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేస్తుంటే వారిని వెంటబెట్టుకొని బేత్సయిదా అనే ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభు ఏకాంతంగా వారితో కూడా వెళ్ళాలని వెళ్తుంటే, జనసమూహాలకు ఆయన వెళుతున్న ప్రాంతాన్ని గురించిన సమాచారం తెలిసింది. అనేకులు వచ్చేసారు. ప్రభువు వారి మీద కనికరపడ్డారు. వారందరినీ చేర్చుకొని బోధించడం ప్రారంభించారు. చాలా విషయాలు రాజ్య సువార్తను గురించి ఘనముగా వారికి ప్రకటిస్తూ ఉంటుంటే, వారు ఆ బోధలన్నీ శ్రద్ధగా వింటున్నారు. వారిలో స్వస్థత కావలసిన వారందరిని దేవుడు స్వస్థపరిచారు. సాయంత్రం అయిపోతా ఉంది. శిష్యులొచ్చారు. ప్రభు, మనము ఈ అరణ్యంలో ఉన్నాము. ఇదిగో చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు, పల్లెలకు వీళ్ళని పంపించు. వాళ్ళెక్కడన్నా బస ఏర్పాటు చేసుకుంటారు. అంత ఆహారం కోసం కూడా వాళ్ళు సంపాదించుకోవడానికి వీలుగా ఉంటుంది. త్వరగా పంపించేయండి అంటున్నారు శిష్యులు. ప్రభు అంటున్నారు, మీరే పెట్టండి వాళ్ళకి. అంటే, అయ్యా మేమెక్కడి నుండి తెస్తాము? ఇంచుమించు 5,000 మంది పురుషులే ఉన్నారు. ఎంత వీళ్ళకెంత సమృద్ధి ఆహారం అవసరం అవుతుంది. వీరికి మేమెలా తెస్తాం ప్రభు అంటుంటే, ప్రభు అంటున్నారు, వారిని 50 మంది చొప్పున మీరు కూర్చోబెట్టండి. పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టండి. అనగానే వారు కూర్చున్నారు. కూర్చున్న తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని అలా కూర్చోబెట్టిన తర్వాత శిష్యులు చెప్తున్నారు, అయ్యా మా దగ్గర ఏమున్నాయి? ఇంతమందికి మేమేం తేగలం? మా దగ్గర ఈ 5 రొట్టెలు, 2 చేపలు తప్ప ఏమీ లేవు అంటుంటే, అవే ఆయన చేతిలోకి తీసుకొని ఆకాశం వైపు చూస్తూ కన్నులెత్తి వాటిని ఆశీర్వదించారు. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. చెల్లించి వాటిని విరిచి వీటిని పంచిపెట్టండి అని ఇచ్చారు. పంచిపెడతానికి ప్రారంభించారు. పంపకం చేస్తూ ఉన్నారు. అందరికి వడ్డిస్తా ఉన్నారు. చక్కగా తింటున్నారు తినేవారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అందరూ తృప్తి పొందారు. తృప్తి పొందిన తరువాత 12 గంపల ముక్కలు ఎత్తారంట. మిగిలిన అంటే తిని ఇంకా ఎక్కువైంది మేము తినలేము అనుకుని వదిలేసిన ముక్కల్ని 12 గంపెళ్ళకు ఎత్తారంట. అంత సమృద్ధిగా ఆ 5 రొట్టెలు, 2 చేపలు పంచబడ్డాయి. మనుషులకి సాధారణంగా అలవాటుంటుంది. బంగారం ఎంతిచ్చినా కావాలనే కోరుకుంటారు. ధనము ఎంతున్నా ఇంకా సంపాదించాలని ఆశపడతారు. కానీ మనిషి చాలు, ఇంక నేను తినలేను, ఇంక నా వల్ల కాదు, ఇంక ఆపేయండి అనేది తిండి దగ్గరే.
తినే దగ్గర, త్రాగే దగ్గర మాత్రమే మనిషి చాలు అనే మాట మాట్లాడతారు. ఇంకా ఆస్తిపాస్తులైనా, లేదంటే ఘనతైనా, పేరు ప్రఖ్యాతైనా ఒక మనిషి 10 మందిలో పేరు తెచ్చుకున్నాడంటే, ఇంక 20 మందిలో పేరు తెచ్చుకోవాలని ప్రయాసపడతాడు. ఒక 20 మంది ప్రశంసిస్తున్నారంటే, మరో 50 మంది ప్రశంసిస్తే బాగుండు కదా! అంటే ఘనత కోసం ఆశపడతారు. ధనం కోసం ఆశపడతారు. వస్తు వాహనాలు, సుఖభోగాలు, ఇల్లు ఒకటుంది. రెండోది కూడా అవకాశం ఉంటే తీసుకుంటారు. అట్లాగా స్థలాలైనా, పొలాలైనా, గృహాలైనా ఏవైనా ఇంకా సంపాదించుకుంటారు గానీ, మనిషి చాలు అనేది భోజనం దగ్గర. ఆ భోజనం దగ్గర వారు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపెళ్ళకెత్తారంట. శిష్యులంటున్నారు, "ప్రభూ! వీళ్ళ కోసం మేమేం తేగలం" అంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర ఏదుందని ప్రభు తెలుసుకుంటే, వాళ్ళ దగ్గర 5 రొట్టెలు, 2 చేపలున్నాయి. మీరు కొత్తగా తేవాల్సిన అవసరం లేదు. ఉన్నవి తీసుకొని రండి అంటున్నాడు ప్రభు. వారు ఉన్నవే తెచ్చారు. ఉన్నదాన్ని యేసు ఆశీర్వదించారు. యేసు చేతిలోకి ఉన్నవేవో అవి అందించబడ్డాయి. అందించబడిన ఆ 5 రొట్టెలు, 2 చేపలు వేల మందికి ఆహారంగా మారాయి. పురుషుల సంఖ్య లెక్కించబడింది. సంఖ్య లెక్కించబడటం కూడా ఎందుకంటే 50 మంది చొప్పున ప్రభు కూర్చోబెట్టమని చెప్పడం చేత 50 మందిగా కూర్చోబెట్టారు కాబట్టి పురుషుల సంఖ్య వారు లెక్కించారు. ఇంకా స్త్రీలు, పిల్లలు అందరిని మనం ఆలోచన చేస్తే ఇంకా అంతకు అంతుండవచ్చు. అయితే చూడండి, కానీ దేవుని కృప చూడండి. దేవుని కృప చొప్పున దేవుడు చేసిన కార్యాలు ఎలాంటివంటే ఉన్నతమైనవి. 5 రొట్టెలు, 2 చేపలు. 5,000 మంది పురుషులతో పాటు ఇంకా ఉన్న జనసమూహం అందరూ తిన్నారు. తృప్తి పొందారు. ఉన్న దాంతోనే ఎక్కడి నుండో ఏదో తీసుకొస్తాను, ఎక్కడి నుండో మీరెళ్లి తీసుకునండి అంటలేదు ప్రభు. మా దగ్గర ఇదే ఉందయ్యా అని ఆయన చేతిలో వారు పెట్టారు. ఉన్నదాన్ని ఆయన చేతిలో పెట్టినప్పుడు ఆయన దానినే ఆశీర్వదించాడు. సమృద్ధిగా వారందరికీ అందించాడు. ప్రియశ్వాసులారా, మనం కూడా ఏది మనం కలిగి ఉన్నామో, దేనిని మనం కలిగి ఉన్నామో దానిని ప్రభు చేతికి అందించగలిగితే, ప్రభు చేతికి ఆ అందించబడిన అదే సమృద్ధిగా ఆశీర్వదించబడుతుంది. కాబట్టి నిరాశ చెందవలసిన అవసరం లేదు. కొంచెమున్నా సరే, ఆ కొంచెంతోనే ప్రభు దీవించి తృప్తిగా జీవించేలాగా చేస్తారు. ఆ ఉన్న కొంచెమే ప్రభు చేతికి అప్పచెప్పాలి. ఉన్న కొంచెంలో నమ్మకంగా ఉన్నవారు మరిన్ని వాటి మీదకు పాత్రులవుతారు. తలాంతుల ఉపమానం మనం అనేక పర్యాయాలు ధ్యానం చేస్తాము. ఉన్నవి 5, 5కి 5 సంపాదించుకున్నాడు. ఇంకో అతను ఉన్నవి 2, 2కి 2 సంపాదించుకున్నాడు. వారితో యజమానుడు అంటారు, "మీరు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నారు కాబట్టి మరిన్ని మీకిస్తున్నాను" అంటూ వారిని ఆశీర్వదించిన సందర్భం మనం చూస్తాము. ప్రియశ్వాసులారా, ఏది ఉందో అది ప్రభు చేతికి అప్పజెప్తే దాని ద్వారా ప్రభు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. వారందరూ తిన్నారు, తృప్తి పొందారు. 18వ వచనం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని జనసమూహంలో చెప్పుకొనుచున్నారని ఆయన వారినడగగా, వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు పూర్వకాలపు ప్రవక్త ఒకడు లేచెననియు చెప్పుకొనుచున్నారని అనిరి. అందుకాయన, మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడగగా, పేతురు, నీవు దేవుని క్రీస్తు అనెను. ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, మనుష్య కుమారుడు బహు శ్రమల పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి, సంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. మరియు ఆయన అందరితో ఇట్లనెను. ప్రియశ్వాసులారా, ఒకనాడు శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నన్ను గురించి ఏమని చెప్పుకుంటున్నారు జనాలు అని. అప్పుడు వారు చెప్తున్నారు, ప్రభువా, మిమ్మల్నేమో కొందరు ఏలియా అనుకుంటున్నారు. కొందరు బాప్తిస్మం ఇచ్చు యోహాను అనుకుంటున్నారు.
మీ ద్వారా అనేకమైన కార్యాలు, అలాగే చక్కటి వాక్యము అందుతుంది కాబట్టి, కొందరు మిమ్మల్ని పూర్వకాలపు ప్రవక్తలలో ఒకరు లేచారని అనుకుంటున్నారు అని వాళ్ళు విన్న వాటిని గురించి చెప్తూ ఉన్నారు. అప్పుడు యేసయ్య అడుగుతున్నారు, మరి మీరేమని చెప్పుకుంటున్నారు? అనగానే పేతురు అంటారు, అయ్యా! నువ్వు దేవుని క్రీస్తువయ్యా, దేవుని కుమారుడవు. అంటే సరే, ఇది దేవుని చేతే నీకు బయలుపరచబడింది. మీరు ఈ మాట ఎవరితో చెప్పొద్దు అని వారికి ఆజ్ఞాపించారు. ఇంకా చెప్తున్నారు, అయితే గమనించండి, మనుష్య కుమారుడే అంటే యేసు ప్రభువు శత్రువుల చేతికి అప్పజెప్పబడతారు. ప్రధానుల చేత, యాజకుల చేత, పెద్దల చేత, శాస్త్రుల చేత ఆయన అనేక శ్రమలు పొందుతారు, చంపబడతారు. మూడో దినాన తిరిగి లేవటం అవశ్యంగా జరుగుతుంది అంటూ తన మరణాన్ని గురించి, పునరుత్థానాన్ని గురించి శిష్యులకి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడి నుంచి ఆయన పలుమార్లు ఈ విషయాన్ని శిష్యులతో బోధిస్తూ ఉంటారు ఆయా సందర్భాలలో. అలాగూ వారికి ఆ విషయాలు చెప్పడం జరిగింది. చెప్పినా వారు చాలా విషయాలు గ్రహించలేదు. అప్పటికైతే యేసు జరగబోయే వాటిని చెప్పారు. వారు నమ్మలేదు. ఇదంతా నేటి దినాలలో మనమున్న ఈ పరిస్థితులకు ఇంచుమించు 2026 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పిన మాట ఒకటి కూడా పొల్లుపోకుండా జరిగింది. ఆయన పెద్దల చేత, యాజకుల చేత విసర్జించబడిన వారి చేత అవమానించబడి, నిందలు పొంది, శ్రమలను అనుభవించి, సిలువలో మరణించి, పునరుత్థానుడై తిరిగి లేచారు. శిష్యులకు కొన్నిసార్లు చెప్పినా వారు నమ్మలేదు, గ్రహించలేదు. నేడు మనం నమ్మి గ్రహిస్తున్నామా? నమ్మి గ్రహించిన వారు బాప్తిస్మం పొందుతారు. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడతారు. నమ్మని వారికి శిక్ష అని లేఖనం తెలియచేస్తుంది. మనం ఎంతవరకు యేసుక్రీస్తు యొక్క ఆ త్యాగాన్ని అర్థం చేసుకుంటున్నాము, నమ్ముతున్నాము అనేది మనం గమనించుకోవాలి. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం నుంచి, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షింపగోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల, లేక నష్టపరుచుకొనిన ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచియున్న వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు తన్ను వెంబడించగోరేవారు ఎలా ఉండాలో తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ విశ్వాసులారా, యేసయ్యను మనం వెంబడించగోరుతూ ఉన్నామంటే, ఎవరైతే అలాగ ఆయన్ని వెంబడించాలనుకుంటారో తమను తామే ఉపేక్షించుకోవాలి. అంటే యేసునే ప్రథమంగా ఎంచుకోవాలి. కలిగి ఉన్న దేనిని, ఈ భూ సంబంధమైన వాటిలో దేనిని యేసు కన్నా ఎక్కువగా ఎంచకూడదు మనిషి. ఏది దేవుని కన్నా గొప్ప కాదు అన్న తీర్మానంలో మనిషి నిలబడాలి. నిలిచి దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి. ఆయన కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడాలి. ఆయన కోసం ప్రాణత్యాగం చేసిన వారు ఇదిగో ఆయన రాజ్యమందు మహిమ గలగన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నప్పుడు, వేవేల దూతల పరివారంతో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు, ఇదిగో తన్ను గూర్చి ప్రాణం పోగొట్టుకున్న వారు తమ ప్రాణాలు దక్కించుకుని తిరిగి మహిమా శరీరాలతో లేస్తారు. ఎవరైతే ఆయన్ను విడిచిపెట్టేసి తమ ప్రాణాలు కాపాడుకోవాలని చెదరిపోతారో, కాపాడుకొని కోరేవాడు పోగొట్టుకుంటాడు. యేసు కోసం పోరాడేవాడు పోగొట్టుకున్నది కూడా పొందుకుంటాడట. ప్రియసాస్లారా,
మనకేదైతే కలిగి ఉన్నామో అదంతా దేవుడే ఇచ్చారు. దేవుడే ఇచ్చారు కాబట్టి దేవుడిచ్చిన వాటి కోసం దేవుడిని తక్కువ చేయకూడదు. ఎందుకంటే ఇచ్చింది దేవుడు. ఇవ్వబడిన వాటిని బట్టి దేవుడినెప్పుడూ తక్కువ చేయకూడదు. ఏదైతే కలిగున్నామో అది దేవుడే ఇచ్చాడు. దేవుడే ఇచ్చాడు గనక దేవుడిని మహిమపరచాలి. ఇవ్వబడిన ప్రతిదీ దేవుని మహిమార్థమే వాడుకోవాలి. అలాగ వాడుకునేవారే ఆయనకు శిష్యులుగా ఉంటారు. అలాగూ వాడుకోలేని వారు ఆయనకు శిష్యులుగా ఉండలేరు. ఆయన వెంబడించడం కూడా వారికి కష్టం. యేసుని గోరుతున్నామంటే యేసు కోసం సమస్తము మనము ఆయన కోసం ప్రక్కన పెట్టవలసి వచ్చినా, ఆయన కోసం నిలబడాలి. అలా నిలబడ్డవారు ఆయనతో కూడా ఉంటారు. ఆయన రాజ్యానికి కూడా చేరతారు. ఎందుకంటే ప్రస్తుత కాల పరిస్థితులను మనం చూస్తూ ఉంటే, దేవుడు ఇచ్చిన వాటిని బట్టి సంతోషిస్తూ దేవుడిని మర్చిపోయేవారు అనేకులు ఉన్నారు. అలాగూ వారికి కలిగి ఉన్న వాటిని బట్టి కలిగి ఉన్నవి అంటాం కన్నా, వారికి దేవుడి చేత దయచేయబడిన వాటిని బట్టి దేవునికే దూరమైపోతున్నారు. అలాగూ ఉండకూడదు. ఎందుకంటే ఇచ్చేది దేవుడు. పొందుకున్న ప్రతి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని కోసం ముందుకు సాగాలి. ప్రాణమైన, ఆరోగ్యమైన, ఆస్తి ఐశ్వర్యాలైన, చదువైన, ఉద్యోగమైన ప్రతిదీ ప్రసాదించేది ప్రభువే. ప్రభువు ఇచ్చింది మన కోసం కన్నా ప్రభు కోసం ఎక్కువ వాడగలిగినాడు. మనం దేవునికి ఇష్టలుగా మారతాము. దేవునికి ఇష్టలుగా మారాలి అంటే దేవుడినేదో మెప్పించాలి అని 4 పాటలు పాడితే సరిపోదు. దేవుడు దయచేసిన వాటిని దేవుని పని కోసం వినియోగించే వారముగా ఉండాలి. అలాగూ ఉండాలని ప్రభు వారికి చెప్తూ ఉన్నారు. లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనం నుంచి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమయు ఆయనతో కూడా నిలిచి ఉన్న 2 పురుషులను చూచిరి. ఆ 2 పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకి ఒకటియు, ఏలియాకి ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. అతడిలాగు మాట్లాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను. వారా మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రం ఎగపడెను. తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి. ప్రియులారా, ఈ మాటలు ప్రభువు చెప్పిన తర్వాత ఇంచుమించు 8 దినాలకు యేసుక్రీస్తు ప్రభువు పేతురు, యాకోబు, యోహానును ఒక కొండ మీదకు తీసుకుని వెళ్లారు. ప్రార్థించుకుందాం రండి అని. ప్రార్థన ప్రభువు చేస్తూ ఉండగా ఆయన ముఖ యొక్క ప్రకాశం అధికంగా ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రాలు తెల్లగా దగదగ మెరుస్తా ఉన్నాయి. ఆయన మహిమ రూపాన్ని పొందుతూ ఉన్నారు. ఆయన ఏ మహిమనైతే విడిచి సాధారణమైన మానవ రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చారో, ఇప్పుడు ఆ మహిమ రూపం ఆయనలో కనిపిస్తూ ఉండేసరికి వీరు ఆశ్చర్యపోయారు. నిద్రమత్తుగా ఉన్నట్లుగా మారిపోయారు. యేసుక్రీస్తు అలా ప్రార్థిస్తూ ఉంటే యోహాను, అలాగే ఏలియా, మోషే కనిపిస్తూ ఉన్నారు. కనిపిస్తూ వారు యేసుతో మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు నెరవేర్చిపోయేదాన్ని, ఆయన చేయడానికి వచ్చిన ప్రాణ త్యాగాన్ని, సిలువను గూర్చిన ఆ సమాచారాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే
వీళ్ళకి కొద్దిగా మెలకువ వచ్చింది. వచ్చేసరికి వారు వెళ్ళిపోతున్నట్లుగా అనిపించి పేతురు యేసయ్యతో అంటున్నారు, "అయ్యా! మేము 3 పర్ణశాలలు కడతాం. మీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి. మనం ఇక్కడే ఉందాం మంచిది" అంటున్నాడు. ఎందుకంటే చూసిన వాటిని బట్టి కంగారు పడి తాను ఏమి తెలియజేస్తున్నాడో కూడా, తనేం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. అంతలో ఒక మేఘం వారిని కమ్మింది. ఒక శబ్దం. "ఈయన నా కుమారుడు. నేను ఏర్పరచుకున్నవాడు. ఈయన మాట మీరు వినండి. ఈయన మాటను మీరు పాటించండి" అని చెప్తుంటే ఆ శబ్దాన్ని విన్నారు. ఆ తరువాత వారికి యేసు మాత్రమే కనిపించారు. ఇక మామూలుగా కనిపించారు. వారు ఆ దినాల్లో ఇక ఆ విషయాలు ఎవరికీ తెలియచేయక ఊరకుండ్రి. వేరే సువార్తల్లో మనం చూస్తే యేసుక్రీస్తే వారిని చెప్పవద్దన్నట్లుగా వ్రాయబడి ఉంది. 37వ వచనం. మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుని కటాక్షించమని నిన్ను వేడుకొనుచున్నానని, వాడు నాకొక్కడే కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వాణ్ణి పట్టును. పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును. నురగ కారునట్లు అది వాణ్ణి విలవిల్లాడించును, గాయపరుచును. వానిని వదలకుండను. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని. కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పెను. వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి విలవిల్లాడించెను. యేసు ఆ అపవిత్ర ఆత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. గనుక అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను. ప్రియవిశ్వాసులారా, కొండ దిగి వస్తూ ఉన్నారు. వచ్చేసరికి అనేక జనసమూహాలు మరలా వచ్చేసారు. ఈలోపు ఒకాయనొచ్చారు. యేసుక్రీస్తుని, "బోధకుడా, నన్ను కరుణించు. నా కుమారుని కటాక్షించు. ఇదిగో వాడిని ఒక దెయ్యం పట్టిందయ్యా. పట్టినప్పుడల్లా వాడు ఇదిగో ఎంతో గాయపరచబడుతున్నాడు. వెలువెల్లాడుతున్నాడు. నొరగ కార్చుకుంటున్నాడు. ఆ అపవిత్రాత్మ వాడిని వెలువెల్లాడిస్తుంది. నీ శిష్యుల్ని అడిగాను గాని వారి వల్ల కాలేకపోయింది. నీవైనా నాకు సహాయం చెయ్యయ్యా" అంటూ వేడుకుంటుంటే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల్ని అంటున్నారు, "ఎంతకాలం నేను మీతో ఉంటాను? మిమ్మల్ని ఎంతకాలం సహిస్తాను?" అంటూ "ఆ పిల్లాడిని ఇటు తీసుకొని రండి" అని పిలిచారు. ఆ బిడ్డను తీసుకువస్తూ ఉండగానే యేసుక్రీస్తు అపవిత్రాత్మను గద్దింపగా అది వాడిని వెలువెల్లాడించి విడిచిపోయెను. యేసు ఆ బాలుడిని స్వస్థపరిచి తండ్రికి అప్పచెప్పి వాళ్ళు పంపుతుంటే అందరూ ఆశ్చర్యపడిపోయి దేవుని మహత్యం చూస్తున్నారు. ఆయన మహిమ కార్యాలు చూస్తున్నారు. చూస్తున్న వారితో అందరితో శిష్యుల చెవుల్లో పడేలా ప్రభువు అంటున్నారు, "ఇదిగో మనుష్య కుమారుడు మనుషుని చేతికి అప్పగించబడుతున్నాడు" అని తన శిష్యులతో చెప్పారు. 45వ వచనం. అయితే వారు ఆ మాట గ్రహింపకుండునట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దానిని తెలుసుకొనలేదు. మరియు ఆ మాటను గురించి వారు ఆయన్ని అడగ వెరచిరి. అయితే యేసు ప్రభువు చెప్తున్నారు గాని వారు ఆ మాటను గ్రహించలేదు. ఆ మాటను తెలియచేయలేదు. ఆ మాటను గురించి వారికి అర్థం కాలేదు. పైగాను వారిక ప్రభువును కూడా అడగటానికి ముందుకు రాలేదు. 46వ వచనం. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కం పుట్టగా యేసు వారి హృదయ ఆలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిలవబెట్టి, ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును. నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును అని మీ అందరిలో ఎవడు అత్యల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. ప్రియవిశ్వాసులారా, అలాగే ఈ సంఘటనలయ్యాక శిష్యుల్లో ఒక ఆలోచన, ఒక తర్కం పుట్టింది. ఒకరంటే ఒకరు నేను గొప్ప, నేను గొప్ప. యేసు నాకు ప్రాధాన్యత ఇస్తారు. ఇదిగో ప్రభువు నన్ను ఎక్కువ ప్రేమిస్తారు. ఇదిగో ప్రభువు నాతో ఎక్కువ ఉంటారంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. గొప్పలు చెప్పుకుంటూ వాళ్ళున్నారు. అయితే ప్రభు వాళ్ళ ఆలోచన ఎరిగి ఒక బాలుడిని తన దగ్గరికి పిలుచుకొని నిలబెట్టుకొని
యేసయ్య చెప్తున్నాడు. ఎవరైతే ఈ బాలుల్ని చేర్చుకున్నట్లుగా నన్ను చేర్చుకుంటారో, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకుంటాడు. నా తండ్రిని నన్ను ఎవరైతే చేర్చుకొని ఇదిగో బాలుడిలాగా, అత్యల్పుడిలాగా తను తాను ఉంచుకుంటాడో, తగ్గింపు స్వభావాన్ని, చిన్న బిడ్డ వంటి మంచి స్వభావాన్ని ఎవరైతే కలిగుంటారో వారే గొప్పవారవుతారు. ఇక్కడ ప్రభు చెప్తున్నారు గొప్పతనం. ప్రతి వారికి గొప్పగా ఉండాలని ఆశ. గొప్పగా ఎంచబడాలని, గౌరవ మర్యాదలు అందుకోవాలని, ఘనతను అందుకోవాలని చాలా ఆశలుంటాయి. ఉండాలంటే ఒకటి దేవుణ్ణి చేర్చుకున్నవాడు గొప్పవాడవుతాడు. 2 దేవుణ్ణి చేర్చుకున్నవాడు తను తాను తగ్గించుకోవడం నేర్చుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు గొప్పవాడవుతాడు. 2 లక్షణాలు ప్రభు చెప్తున్నారు. లోకరీత్యా మనం చూస్తే బాగా చదువున్నవాళ్ళు గొప్పవారని, బాగా ధనం ఉన్నవాళ్ళు గొప్పవారని, లేదంటే మంచి స్థానంలో ఉన్నవారు గొప్పవారని అనుకుంటారు. కానీ ప్రభువు చెప్తున్నారు, నన్ను చేర్చుకోవాలి. యేసుని చేర్చుకున్నవాడు గొప్పవాడవుతాడు. ఎందుకంటే యేసయ్య వారితో ఉంటారు. ఎవరు దేవునితో ఉంటారో, దేవుడు ఎవరితో ఉంటారో, దేవునిలో ఎవరు నిలిచి ఉంటారో, ఎవరిలో దేవుని మాటలు నిలిచి ఉంటాయో వారు గొప్పవారని ఎంచుకుంటారు. అలాగే బిడ్డలాంటి స్వభావాన్ని ఎవరైతే కలిగుంటారో వారు గొప్పవారవుతారు. ఈ వాదనకు సమాధానం ప్రభు అందిస్తున్నారు. సరే, గొప్పగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే మీరు ప్రభువుని చేర్చుకోండి. చిన్న బిడ్డల్లాంటి మంచి మనసును కలిగి ఉండండి. 49 వచనం యోహాను ఏలినవాడా, ఎవడో ఒకడు నీ పేరట దయ్యములు వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించిన వాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాను. అందుకు యేసు, మీరు వాడిని ఆటంకపరచుకుడి. మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పెను. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధం చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించిరి. గాని ఆయన యెరూషలేమునకు నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. శిష్యులైన యాకోబు, యోహాన్లు అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరి నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరి ఒక గ్రామమునకు వెళ్ళిరి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడు తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. అందుకాయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా, నీ వెంట వచ్చెదను, కాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభు ఇక మరణం సమీపిస్తూ ఉంటుంది. ఆయన ఏ కార్యమైతే జరిగించాలో ఆ కార్యానికి సంబంధించిన దినాలు దగ్గర పడుతూ ఉంటుండేసరికి ఇక ఏ ప్రాంతంలో ఆయన సిలువ త్యాగం చేయాలో ఆ ప్రాంతమైన యెరూషలేముకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నారు. అలా ఆశపడుతూ ఆ ప్రాంతాలకు సమీపిస్తూ ఆ ప్రాంతాలకు వెళుతూ దారిలో కూడా సువార్త పరిచర్య జరిగిస్తూ ఉంటున్న సందర్భంలో ఇలాగూ జరుగుతూ వచ్చింది. ఒక ఆయన వచ్చి, అయ్యా, నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తాను అని యేసయ్యని అడిగారు. అప్పుడు యేసయ్య అంటున్నారు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి,
మనుష్య కుమారునికి నివాసం లేదు అన్నారు. అంటే నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వందరితో చక్కగా ఉన్నావు. నీతో ఉంటే చాలా మంచి పేరొస్తది అన్నట్లుగా ఒకతను అడుగుతున్నాడు. నీతో కూడా వస్తా. ఎక్కడికెళ్ళినా వస్తానంటే, నాకు స్థలం లేదు నేనుండటానికి అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు శిష్యులుగా ఉండగోరేవారు ఏ పరిస్థితికైనా సిద్ధపడుండాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నాకు శిష్యుడిగా వస్తావా? నేనెక్కడికి వెళ్ళినా వస్తావా? అయితే విను, నాకొక స్థలం లేదు. కానీ నేను ఆయా ప్రాంతాలకు వెళ్తాను, పరిచర్య చేస్తాను. నీవు కూడా అలాంటి పరిస్థితిలో ఉండవలసొస్తుందని తెలియచేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు ఇంకా ముందుకు సాగుతుంటే మరొకతను ఎదురైతే, "నీవు నా వెనక రా, నా వెంట రా" అని చెప్పారు. అతడన్నాడయ్యా, నా తండ్రిని పాతిపెట్టి వచ్చే వరకు అంటే నాకు కొన్ని బాధ్యతలున్నాయి. బాధ్యతలు నెరవేర్చుకొనొచ్చే వరకు నాకు సెలవివ్వండి. అంటే మృతులు తమ మృతుల్ని పాతిపెట్టుకుంటారు. నీవెళ్లి దేవుని రాజ్యాన్ని ప్రకటించు. అంటే నా వెనకాల రావాలంటే మొదటిగా చెప్తున్నారు. ఏదైనా సరే సిద్ధపడుండాలి. 2 బంధాలు, బాంధవ్యాలు కాదు. దేవుని రాజ్యానికి విలువివ్వాలి. ఈలోపు మరొకరు, ప్రభు నేను నీ వెనకాల వస్తాను. అయితే ముందుగా నా ఇంటికెళ్ళి వాళ్ళకి చెప్పేసొస్తాను. నాకు ఒక మాట సెలవివ్వండంటే, ప్రభు అంటున్నారు, "నాగటి మీద చేయి పెట్టినవాడు వెనక్కి చూడకూడదు. వెనక్కి చూసినవాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు." అంటే శిష్యులుగా ఉండేవారు వెనుకటి ఆశలు, వెనకాలనున్న జీవితాన్ని వదలాలి. ఇక ముందుకు సాగాలి. బంధాలకు, బాంధవ్యాలకు విలువివ్వకూడదు. అంటే విలువివ్వకూడదంటే ఇక సంపూర్ణంగా యేసుకి శిష్యులుగా మారేవారు ఇక అది ఏదైనా సరే ప్రభు తర్వాతే అన్న నిర్ణయంలో ఉండాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఇవి కాదు. నాకు శిష్యులుగా ఉండాలంటే నాకేమేమి లేవు. యేసయ్యను ఈ లోకం ప్రేమించలేదు. ప్రేమించిన వారు తక్కువ, ద్వేషించిన వారు కూడా ఉన్నారు. కాబట్టి నా శిష్యులగే వారికి ప్రేమించేవారు ఎదురవుతారు, ద్వేషించేవారు ఎదురవుతారు. గురువుగా ఉన్న యేసయ్యను అందరూ లక్ష్యపెట్టి అందరూ సన్మానం చేయలేదు. అవమానాలు, నిందలు, రకరకాల మాటలు. శిష్యులుగా ఉండేవారికి కూడా అలాంటి పరిస్థితులే. ఆయనకి ఒక స్థలం స్పష్టంగా ఏర్పాటు చేసుకోలేదు ప్రభు. అలాగే ఆయన శిష్యుల పరిస్థితి కూడా ఉంటుంది. యేసుని ఆరాధిస్తున్న మనం ఈ అధ్యాయంలో మధ్యలో కూడా మనం చదువుతూ వచ్చాము. తనను వెంబడించాలంటే తను తాను ఉపేక్షించుకొని ముందుకు సాగిపోవాలి. కాపాడుకోవాలి. ఏవేవో పోగు చేసుకోవాలనుకున్నోడు పోగొట్టుకుంటాడు. యేసు కోసం ఏదైనా లెక్క చేయని వాడు అన్నిటిని దక్కించుకుంటాడు. శిష్యత్వం అనుకున్న విలువలు ఈ అధ్యాయంలో ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఈ అధ్యాయాన్ని చూడండి. శిష్యులుగా ఉండాలంటే తను తానే వదులుకున్న పరిస్థితిలో ఉండాలి ఒక మనిషి. దేన్నైనా దేవుని కోసం వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి. విలాసాలకు కాదు. విలాసాలు కోరుకునేవారుగా కాదు. దేవుని కోసం ఏదైనా త్యాగం చేయవలసొచ్చినా త్యాగం చేయాలి. ముందుకు సాగేవారుగా ఉండాలి. వెనకాల వైపు చూస్తూ అవి, ఇవి అంటూ ఇహలోకమైనవి కావాలి. నాకు అవి కావాలి. నాకు దేవుడు కావాలి అన్నట్లయితే వాళ్ళు శిష్యులుగా ఉండలేరు. అలాగే గొప్పతనాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. గొప్పవారు కావాలంటే ప్రభువుని చేర్చుకోవాలి. ప్రభువుని చేర్చుకున్నవారు గొప్పవారవుతారు. చిన్న బిడ్డలాంటి మంచి స్వభావాన్ని ఎవరైతే సంతరించుకొని ప్రాచీనమైన దుష్ట స్వభావాన్ని, పాప స్వభావాన్ని విడిచిపెడతారో వారు గొప్పవారుగా ఎంచబడతారు. అలాగే దేవుని మహిమ రూపం చూడండి. మహిమ స్వరూపాన్ని ధరించిన ప్రభువు మహామహిమను విడిచిపెట్టి భూమి మీదకు వచ్చిన వైనం. ఆయన నాటి శిష్యులకు తెలియజేస్తున్నారు. మనిషి కుమారుడు అప్పగించబడబోయే సమయం రాబోతుంది. వారైతే గ్రహించలేదు. మరి నేడు మనం గ్రహించామా? మనకై మరణించి, మన పాపాలను క్షమించి, మనకై దీనత్వాన్ని ధరించి, తను తానే పాప పరిహారార్థ బలిగా మనకై సిలువలో సమర్పించుకొని, రక్తాన్ని చిందించి, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి, మనకై తిరిగి లేచి, మనల్ని కూడా తన రాజ్యానికి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్న ఈ ప్రభువుని నమ్మి ఉన్నామా?
దేనికోసం నమ్మాము? ఏదో కష్టాలు పోతాయి. ఏదో మేలు చేస్తాడు. ఏదో ఈ అవసరాలు, ఆ అవసరాలు తీరుస్తాడు. ఇట్లంతా నమ్మామా? అలా కాదు. ఆయన మీద ఆధారపడాలి. ఆయన్ని సంపూర్ణంగా విశ్వసించాలి. అలాగ విశ్వసించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ అధ్యాయంలో మరొక విషయాన్ని చూడండి. మీకు కలిగింది కొంచెమేనా? అది ప్రభు చేతిలో పెట్టండి. ప్రభువు దాన్ని ఆశీర్వదిస్తాడు. అది ఏదైనా సరే మీకు దేవుడిచ్చింది, మీ శక్తి, మీ సామర్థ్యం, మీకున్నది అదేదైనా కొంచెమే కావచ్చు. ప్రభువుకి అప్పచెప్పండి. అనేకులకు దీవెనకరంగా అది మారుతుంది. మీరు అనేకులకు ప్రయోజనకరంగా మారతారు. మీరే ఇతరులకు సహకారంగా ఉండేలాగా మిమ్మల్ని మార్చుతాడు. మీకు కలిగిన శక్తి, సామర్థ్యాలు కొంచెమే అయినప్పటికీ ప్రభు చేతికి అప్పచెప్పండి. ప్రభువు దీవిస్తాడు. గొప్పవారిగా ఉండాలంటే ప్రభువుని చేర్చుకొని చిన్న బిడ్డల స్వభావాన్ని ధరించుకోవాలి. శిష్యులుగా ఉండాలంటే సమస్తాన్ని విడిచిపెట్టగలిగిన సమర్థత ఉండాలి. ప్రభు కోసం ప్రభు ఇచ్చిన ప్రతిదాన్ని వాడగలిగే వారంగా ఉండాలి. బంధాల మీద లేదా ఇతరేతరమైన వాటిల మీద ఆశలు పెట్టుకుంటూ సగమటు, సగమిటు ఉండవీల్లేదు. దేవునిలో ముందుకు సాగాలి. ముందుకే చూడాలి. ముందుకు కొనసాగాలి. ప్రభువులో సాగాలి. అలా సాగేవారు ఆయన శిష్యులవుతారు. అలా ఆయన్ని చేర్చుకుంటూ చిన్న బిడ్డల్లాగా మారినవారు గొప్పవారవుతారు. తమకు కలిగింది దేవుని చేతిలో పెట్టినవారు దీవించబడతారు. మరి ప్రభువు అలాంటి కృప మనందరికి అనుగ్రహించి, ఈ మాటలు ప్రతి వారి హృదయాలు స్థిరపరిచి, మహిమ కలిగిన ఆయన రాకడకు మన అందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. మన రక్షణకర్త అయిన యేసయ్య కృప, సృష్టికర్త అయిన తండ్రి ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.